మంచి ఇంకా రియల్ లైఫ్లో కూడా మంచి హీరోనే. సినిమాల్లో మాత్రమే క్యారెక్టర్ లెవెల్లో రాస్తే చేసే క్యారెక్టర్ మాత్రమే కాదు, రియల్ లైఫ్లో కూడా మంచి హీరో. అందుకని నేను వాళ్ళ ఇన్స్పిరేషన్తో, అలానే విజయశాంతి గారు కర్తవ్యం సినిమా తీశారు మహిళా పోలీస్గా. అప్పుడు కిరణ్ బేడి గారు ఆదర్శంతో ఆ ఫస్ట్ మహిళా ఆఫీసర్ మనకు ఐపీఎస్ అయ్యారు కిరణ్ బేడి గారు. ఆవిడ స్టోరీని తీశారు. అప్పుడు నేను అప్పుడేదో చిన్న సార్ వాళ్ళందరూ చూసినట్టు ఎక్కడో పక్కింటికి వెళ్ళి వేరే ఊరు 3 కిలోమీటర్లు వెళ్ళి టీవీ చూసేవాళ్ళం. మాకు టీవీలు ఏం లేవు, పక్కా పల్లెటూరు. మీలానే గవర్నమెంట్ స్కూల్లో ఇలానే చదివాను. మాకు అప్పుడు డ్రెస్ కూడా లేదు కుట్టించుకోవడానికి. పెద్ద అయిన తర్వాత కుట్టించుకున్నాను. 10th క్లాస్ అప్పటి నుంచి నా కష్టంతో నేనే బతుకుతున్నాను. నేనే కుట్టుకుంటాను, టైలరింగ్ కూడా వచ్చు. ఇవన్నీ నేర్చుకోవడం, అన్నీ నేర్చుకోవడం ఇష్టం, నేర్పించడం ఇంకా ఇష్టం. అందులో భాగంగా కరాటే నేర్చుకోవడం జరిగింది. 6th క్లాస్లో స్టార్ట్ చేశాను. అప్పుడు అనివార్య కారణాల వల్ల మాస్టర్స్ రాలేదు. పల్లెటూరుకి ఎక్కడ వస్తారు? 10 మంది పిల్లలు ఉంటే వస్తారు, ఒకళ్ళు ఇద్దరు ఉంటే రాలేరు. అందుకని అలా ఆగిపోయి 10th క్లాస్ అయినాక నా ఫ్రెండ్ ఒక అబ్బాయి టీచ్ చేయడం జరిగింది 10th క్లాస్లో. అప్పుడు మైండ్లో పడింది, ఆకతాయిలకు భయపడకుండా ఆడపిల్ల ధైర్యంగా ఉండాలి. ఏం చేయాలి అప్పుడు? కరాటే. కాకపోతే ఒక సినిమాలు చూస్తాం కదా, దేవతల సినిమాలు, అవి చూసి సడన్గా దేవత వచ్చి వాళ్ళని ఏమో చేసి వెళ్ళిపోయి చంపేసి అలా, అది మనుషుల్లో ఇప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి కాదు. కాబట్టి మనం ఆడపిల్ల అపరకాళికా మాతలాగా మారొచ్చు అంటే ఒక కరాటే అనిపించింది నాకు. ఆ టైంలో మాస్టర్ రవి గారు దొరికారు, ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఇంకా నేను నేర్చుకున్నది వదిలిపెట్టకూడదు, 10 మందికి నేర్పించాలనే వాళ్ళ ద్వారా అట్లా ఇట్లా పట్టుకొని నేను ట్రై చేస్తూ ఉన్నాను. 10 years హైదరాబాద్ వచ్చి ట్రై చేస్తే కూడా దొరకలేదు. ఎక్కడో షూటింగ్లు, ఎక్కడో బిజీ. ఇప్పుడే వెళ్ళిపోయారు, నిన్నే వెళ్ళిపోయారు, అయ్యో నువ్వెక్కడ కలుస్తావు, రకరకాల. చాలా సంతోషం. ఇంక ఇది ఆగకుండా నేను ముందు తీసుకెళ్తూ ఉన్నాను. ముఖ్యంగా ట్రైబల్ పిల్లలకి నేను ఏదో చేయాలి, నేర్పించాలని తపన. ఏదో స్కూల్కి వెళ్ళి ఒకరోజు అరగంట డెమోలు ఇవ్వడం రావడం జరుగుతుంది. కానీ ట్రైబల్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నిస్వార్థమైన ప్రేమ కావచ్చు, వాళ్ళ హార్డ్ వర్క్ కావచ్చు, వాళ్ళకి అకామిడేషన్ లేదు. ముందు బయట వచ్చి ఎక్కడో ఏదో చేయాలంటే వాళ్ళకి వనరులు లేవు, బీదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ వాళ్ళలో టాలెంట్ ఉంటుంది. వాళ్ళకి మనం ఏదో చేయాలి. కానీ ఈ రూపంలో రాజేష్ దొరికాడు. రాజేష్ సిన్సియారిటీ, హార్డ్ వర్క్ చూశారు మీరు అందరూ. ఫస్ట్ స్టేజ్ మీదకి వచ్చి మైక్ ఇచ్చి మాట్లాడమంటే తల్లిదండ్రుల గురించి మాట్లాడారు. తల్లిదండ్రులు లేకపోతే మనం లేవు. నేను కూడా అంటే అమ్మ నాన్న ఫస్ట్. మన వెల్ విషర్ అంటే వాళ్ళిద్దరే, అమ్మ నాన్న, జన్మనిచ్చిన అమ్మ తండ్రి, వీళ్ళిద్దరు తర్వాత గురువు దైవం అని. తర్వాత గురువు స్కూల్కి వచ్చాక, మన ఏజ్ పెరిగాక. అట్లా వీళ్ళెవరిని, తల్లి తండ్రి గురువు దైవం ఫస్ట్ రెస్పెక్ట్ చేయండి. మీ అందరూ సక్సెస్ అవుతారు లైఫ్లో. నెక్స్ట్ ఇంకేమైనా చేయొచ్చు. నా ప్రయాణం అయితే ఇంకా ఆగదు. ఈ రుద్రమదేవ్ అకాడమీ స్థాపించడం జరిగింది. అది 10 రూపాయలతో స్టార్ట్ చేశాను కరాటే. ఈరోజు 10,000 కూడా తీసుకుంటున్నాను ఒక గంటకి. హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీలో అయితే మీలాంటి పిల్లలకి ఫ్రీగా నేర్పిస్తాను. ఉన్న దాంట్లో నా లైఫ్ లాంగ్ ఇదే మార్షల్ ఆర్ట్స్. అందరికీ, ముఖ్యంగా నా పిల్లలందరికీ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇప్పిస్తాను. రాజేష్ సహకారంతో. అబ్బాయి దగ్గర మాస్టర్స్ ఉన్నారు. మీరందరూ మాస్టర్స్ అవ్వటం నాకు చాలా హ్యాపీ. ఇలాంటి ఏరియా నుంచి ఇంతమంది మాస్టర్స్ ఉన్నారంటే మనం ఏమైనా సాధించగలం. నేను ఒక్కదాన్ని అనుకుంటే ఏమీ చేయలేను. ఈ ప్రోగ్రామ్కి అరేంజ్ చేసిన అందరికీ, స్టేజ్ మీద వచ్చిన పెద్దలందరికీ, ఇవన్నీ పరిచిన వాళ్ళకి, టెంట్ వేసిన వాళ్ళకి అందరికీ, మైక్ ఇచ్చిన వాళ్ళతో సహా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.